వెల్కమ్ టు రాజీకృష్ణ ఛానల్. మీ రాజక్కను వచ్చేసాను. మంచి రెసిపీ తెచ్చాను, కమ్మనైన రెసిపీ. శ్రీకాకుళం రుచి, శ్రీకాకుళం జిల్లా రుచులు తెచ్చాను. కళాయి పెట్టండి, కొద్దిగా ఆయిల్ వేయండి, మెంతులు వేయండి. అవి ఎర్రగా వేగిపోవాలండి. అవి కమ్మనైన వాసన వచ్చినప్పుడు తాలింపులు వేయాలండి. ఎండుమిరపకాయలు కూడా వేయాలి. కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండండి. వెల్లుల్లి వేయండి, ఇంగువ వేయండి, బాగా కలపండి. ఉల్లిపాయ నేను వేయలేదండి, కావాలంటే మీరు వేసుకోండి, వేయచ్చు. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. బెండకాయలు చక్కగా కడిగి తుడిచిపెట్టి కోసుకున్నవి. వంకాయలు కూడాను, వంకాయ ప్రియులకు బాగుంటుందండి ఇది. చక్కగా వేపండి, మూత పెట్టి మగ్గ పెట్టండి. బెండకాయలు వేయండి, తర్వాత చక్కగా కలపండి. టమాటాలో 3 తీసుకోండి. ముందు కారం వేయండి. కారం వేసి బాగా వేపి పసుపు వేయాలండి, కలర్ఫుల్ వస్తుంది. మీకు రుచికి తగినంత సాల్ట్ వేయండి. కల్లుప్పు వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. నాకు ఇష్టమైంది బెల్లం, అది వేస్తేనే టేస్ట్ వస్తుందండి. పులుసులో ఒక బెల్లం వేయాలండి ఎప్పుడైనా కొద్దిగా. టమాటా గ్రేవీ వేస్తేనే దీనికి టేస్ట్ అండి. టమాటా 3 పళ్ళు కట్ చేసి అందులో 2 పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ కొట్టి కూరలో వేయండి. బాగా కలిపి వేపండి. నీట్గా వేగాలండి. చక్కగా వేపి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తినేయాలనిపిస్తుంది కదండి. ఇప్పుడే కమ్మగా ఉంది. ఇప్పుడు మనకు తగినంత పుల్ల, మన రుచికి తగినంత పుల్ల వేసుకోవాలండి. చింతపండు పుల్ల చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. అదే ఉడుకుతుందండి. చక్కగా వంకాయ ముక్కలు ఉడుకుతాయండి. మీరు ఎలాగైనా ట్రై చేయాలండి. మీరు ఒక లైక్ చేయాలండి, మర్చిపోతున్నారు. కామెంట్ కూడా చేయాలండి. ఎలాగుందో చెప్పాలి కదండి మీరు. కొత్తిమీర, కరివేపాకు వేయండి. అంతేనండి, అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి.